ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి పునర్నవి అండ్ వితిక ఇద్దరు కూడా రావడం జరిగింది కదా! అయితే రేపటి టాస్క్‌లో అంటే గురువారం జరిగే టాస్క్‌లో అంటే లైవ్‌లో గాని, ఎపిసోడ్‌లో గాని నిఖిల్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఉంది. అయితే పునర్నవి అండ్ వితిక షేరు నలుగురిని సెలెక్ట్ చేస్తారు. అంటే నలుగురినంటే ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. నిన్నట్లాగానే అన్నమాట. దానిలో ఎవరెవరు అంటే నిఖిల్ అండ్ గౌతమ్‌ని సెలెక్ట్ చేస్తే వాళ్ళిద్దరు ఏం చేస్తారు మన ప్రేరణ అండ్ పృథ్వీని సెలెక్ట్ చేస్తారు. నిఖిల్ గొప్పతనం చూడండి. నిఖిల్ ఏంటంటే తనని అంటే పృథ్వీకి పాపం సెలక్షన్ చేసే ఇది లేదు. కానీ పృథ్వీ ఫిజికల్ టాస్క్‌లో టఫ్ అయినప్పటికీ తనని సెలెక్ట్ చేస్తాడనమాట. సో, ప్రేరణ అండ్ గౌతమ్ ఇద్దరు గూడా ఆహ్, ఆహ్, సెలెక్ట్ అవుతారనమాట. సో, ఇక్కడేమవుతుందంటే నలుగురికి సూపర్ డూపర్ టాస్క్‌లయితే పడతాయి. దానిలో నిఖిల్ నెక్స్ట్ లెవెల్ గేమ్ అనమాట. అంటే ఇప్పటివరకు 5 వారాల పాటు మనం నిఖిల్ గేమ్‌ని సరిగ్గా చూడట్ల. అంతకు మునుపు ఫిజికల్ టాస్క్ అంటే అసలు మడత పెట్టేయడమే. కానీ 5 వారాల నుంచి ఏదో ఒక కారణంగా ఆహ్, నిఖిల్‌కి అవకాశం రావట్ల. అంటే సూట్‌కేస్‌లో స్ట్రాంగ్ అని, ఫ్యామిలీ వీక్‌లో ఫ్యామిలీ తీసేసారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మెగా చీఫ్ టాస్క్‌లో ఏమో అది దొరకలేదు. ఇలా రకరకాలు. సో, ప్రాక్టీస్ లేకపోయినా అంటే 5 వారాల నుంచి తను పెద్దగా ప్రాక్టీస్ చేయకపోయినప్పటికి కూడా నిఖిల్ అద్దరగొట్టేసాడనమాట టాస్క్‌ని. అసలు ఫస్ట్ టాస్క్ టి టికెట్ టు ఫినాలే రేస్‌లోనే నంబర్ 1 టాస్క్‌గా నిలుస్తుంది. అది కూడా నిఖిల్ వల్ల. అంటే నిఖిల్, గౌతమ్, పృథ్వీ వీళ్ళు ముగ్గురు మంచి టాస్క్ ప్లేయర్స్. ఫిజికల్ గేమ్‌లో ఒకళ్ళని తీయడానికి లేదు, ఒకళ్ళని పెట్టడానికి లేదు. వీళ్ళందరితో పోలిస్తే నిఖిల్ ఇంకా ఆడతాడు కాబట్టి కన్నుల పండగగా ఉందనమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.